అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మనందరికీ ఆధ్యాత్మికంగా అలాగే భక్తి మార్గంలో అనేక సందేహాలు ఉంటాయి. ఆ సందేహాల్ని నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు అష్టావధాని, ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ గౌరీ భట్ల రఘురామ శర్మ గారు. గురువు గారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అండి. కళలు మనల్ని ఎంత కాదన్నా భయపెడతాయి గురువు గారు. అందులోనూ అశుభమైన కళలు ఏమైనా వస్తే అసలు అవి వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలకు మాంగళ్యానికి సంబంధించి ఏదైనా అశుభమైన కళ వస్తే వాళ్ళు నాగపట్టడం చాలా కష్టం, అంత బాధపడతారు. ముఖ్యంగా మంగళసూత్రాలు పెరిగినట్టుగా కళ వస్తుంది కొంతమందికి. అలా రావడం దేనికి సూచకం అంటారు? వాణి విపంచికాభరణ పల్లవ పాణి అనంతలోక కళ్యాణి విరించినాని. వాణి విపంచికాభరణ పల్లవ పాణి అనంతలోక కళ్యాణి. కస్తూరి సుగంధ కస్తూరి సలత్తుక సౌరభ మేళవింపు పారాణి. విరించిరాణి నవరత్న విరాజిత రూపవాణి. గీర్వాణి కవిత్వ సంపదల పల్కుమ మత్కళలుల్కు చిల్కవై. అంటే సరస్వతీదేవి అనుగ్రహం ఉన్నప్పుడు మామూలుగా పీడకళలు అనేవి కళలు కాకుండా పీడకళలు వచ్చేస్తూ ఉంటే ఇది పుస్తే పెరిగిపోవడము అనేటువంటి అన్ని పీడకళలకు సంబంధించి. ఇవి రాకుండా ఉండడానికి ప్రయత్నించాలి. మామూలుగా నిద్రపోయేటప్పుడు కొన్ని పెద్దవాళ్ళు చెప్తారమ్మా, పడుకునేటప్పుడు రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోధరం శయనే యస్మరేణ్నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. అంటే రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోధరం శయనే యస్మరేణ్నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. అంటే రామచంద్రుణ్ణి, హనుమంతుణ్ణి, స్కంధం అంటే కుమారస్వామిని, వైనతేయం అంటే గరుత్మంతుణ్ణి, వృకోదరం భీమసేనుని. ఈ ఐదుగురిని కనుక ఎప్పుడైతే తలుచుకొని పడుకుంటే అసలు దుస్వప్నాలు రావు అని ఇది పెద్దలు చెప్తారు. అందుకే పడుకునేటప్పుడు జాగ్రత్తగా పడుకోవాలి. పడుకునేటప్పుడు మంచి కాళ్ళు చేలు కడుక్కొని చాలా నిశ్చలమైన నిర్మలమైన చిత్తంతో పడుకుంటే ఏ పీడ కళలు దుస్వప్నం పోయి సుస్వప్నం వస్తుంది. అనుకోండి, సప్తశతి పారాయణంలో కూడా ఉంది. ఎందుకంటే అమ్మవారిని తలుచుకుంటే పీడా పరిహారాలన్నీ పోతాయి. ఎందుకంటే ఆ అమ్మవారిని తలుచుకునే సమయంలో దుస్వప్నాలన్నీ కూడా పోతాయి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. కాబట్టి స్వజ్జో భక్తిపూర్వాంతాం దుస్వప్నం తస్య నశ్యతి. ఎవరైతే ఆమెను స్తుతిస్తారో దుస్వప్నాలని పోతుంది. కనుక అది ఒక మార్గం. ఇక దుస్వప్నాలు పడ్డాయి అంటే తర్వాత దాని పరిహారం కూడా ఉంటుంది. ఇప్పుడు అలాంటి దుస్వప్నం వచ్చింది అంటే తెల్లారి మళ్ళీ మనం శుచిశుభ్రతగా కలిగి అయితే ఆంజనేయ స్వామిని దర్శించుకోవడమో, లేకపోతే మంగళగౌరిని. ఇప్పుడు ఆమె మంగళదేవత కదా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఆమె సర్వమంగళ కాబట్టి ఆ మంగళ దేవత గౌరీ దేవాలయానికి పోయి నమస్కారం చేసుకోవాలి. అప్పుడు అది పరిహారం అవుతుంది. ఇంకొక విశేషం కూడా ఉంది దీంట్లో ఉన్నది. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమో నమః. అంటే ఇది ఒక విశేషం అండి. మంగళసూత్రానికి ఎంత గొప్ప అంటే ఎన్ని భూషణాలున్నా కానీ మంగళసూత్రంతో సరి రావు. ఎలా అంటే సంస్కృతంలో భర్తృహరి కూడా ఒక పాట చెప్పాడు. ఎందుకంటే కేయూరా నవిభూషయంతి పురుషం యా సంస్కృతాధార్యతే నస్నానం నవిలేపనం నకుసుమం నాలంకృతామూర్ధజ వాణ్యేకాశమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే కలుభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. అంటే ఎన్ని ఉన్నప్పటికీ భూషణాలు కావట. ఆ వాక్యే భూషణం. అది ఎలానో ఇక్కడ కూడా మంగళసూత్రం ఎన్నో నగలు నట్రాలు అన్నీ పెట్టుకుంటారు, అవి శోభించేయట. మంగళసూత్రమే భూషిస్తుంది. అది ఎలా భూషిస్తుంది అంటే ఎన్ని చుక్కలు ఆకాశంలో ఉన్నప్పటికీ ఒక చంద్రుడు ఏ విధంగా భూషిస్తాడో అట్లా మంగళసూత్రం భూషిస్తుంది. కనుక దానికి అంత ప్రాధాన్యత ఉంది. మరి దానికి అభద్రత ఏర్పడ్డప్పుడు అమ్మవారిని శరణు కోరాలి. కాబట్టి సర్వమంగళను మనం కోరుకుంటే ఆమె అంతా మంగళప్రదం. ఆమెనే స్వప్నంలో వచ్చి అది కలనే కదా, నీకెప్పుడు కూడా అది వికారం కాదు, నీకు చాలా శుభమవుతుంది
మంగళప్రదం అవుతుంది అని ఆమెనే స్వప్నంలో చెప్తుంది. మంగళ గౌరి ఆలయం అంటే ఏ అమ్మవారి ఏ ఆలయం అయినా అంతే పర్వాలేదు. కదా. లలిత, రాజేశ్వరి, అంతా మంగళగౌరే కదా ఆమె. ఆ. ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతి ఇవన్నీ కూడా అమ్మవారి పేర్లే. ఆ. కాబట్టి శివా, భవాని, రుద్రాని, మృడాని, చండికాంబిక ఇవన్నీ కూడా అమ్మవారి దేవత. సరస్వతి వేరు, లక్ష్మీ వేరు, పార్వతీ వేరు. వాళ్ళంతా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ విధంగా సరస్వతి అంటే యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు ఇచ్ఛారూపేణ అంటే అమ్మవారి రూపాలు అన్నీ కూడా. మీకు ఒక విషయం చెప్పాలి. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటే సందేహం కలిగిందట. వ్యాసుడు అన్ని పుస్తకాలు రాశాడు. వైశంపాయనుడు జనమేజయునికి కథ చెప్తూ ఉన్నాడు. ఆయన సందేహం, డౌట్స్ వచ్చినాయి. గురుగారు మీరు ఇవన్నీ చెప్తూ ఉన్నారు, ఇందులో ఎవరు పెద్ద అంటే వైశంపాయనునికి సందేహం వచ్చి, మంచి అడిగావు, నాకు కూడా అది తెలియదు, నేను తెలుసుకుంటాను. వైశంపాయనుడు పోయి వ్యాసుని అడిగాడు. ఆయన, అయ్యా నాకు కూడా తెలియదు, నేను అష్టాదశ పురాణాలు ఇవన్నీ రాశాను. ఆయన వ్యాసుడు పోయి నారదుని అడిగాడు. నారదుని కూడా నాకు కూడా ఎవరు పెద్ద అనేది తెలియదు అని బ్రహ్మదేవుని పోయి అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆలోచించాడు, ఇందులో ఎవరు పెద్ద. బ్రహ్మదేవుడు విష్ణువుని పోయి అడిగాడు. అడిగితే అప్పుడు విష్ణువు చెప్పాడట ఎవరు పెద్ద అంటే, బ్రహ్మాయేన కులాలయన్ నియమితో బ్రహ్మాండ భాండోదరే విష్ణుని ఏన దశావతార గహనే క్షిప్తో మహాసంకటే రుద్రో వ్యాప్తి కపాలి పాణి పుటకే రుద్రో ఏన కపాల పాత్ర పుటకే కపాలి పాత్ర పుటకే భిక్షాటనే సేవ్యతే సూర్యో బ్రాహ్మ్యతి ఏనకేన నవరతం తస్మై నమః కర్మణే అంటే ఆయన చెప్తూ ఉన్నాడు ఆ డౌట్స్ అన్ని. ఇలా ఎవరు పెద్ద అంటే విష్ణువు ఏమంటున్నాడు, విష్ణు అంటే వ్యాప్తమైన వాడు అని. అవును, అంతటా విశ్వనాథుడు అంటే కూడా వ్యాప్తం, వాళ్ళకు భేదం లేదు, అభేదం. శివుడు విష్ణువు ఒకటే, తేడా చెప్పుకుంటాగా చాలా తప్పది. అయితే విష్ణు అంటున్నాడు ఇది అంతా కూడా హైకమాండ్ నడిపిస్తుంది. ఆ హైకమాండ్ ఎవరు అంటే పరాశక్తి. ఆ పరాశక్తే మనం అందరినీ నడిపిస్తూ ఉంది. నన్ను 10 అవతారాలు ఎత్తుమన్నది, ఈశ్వరుని భిక్షాటన చెయ్యమన్నది, సూర్య భగవాను రోజు నీ డ్యూటీ నువ్వు చేయమని చెప్పింది. ప్రొద్దున లేస్తే సాయంకాలం ఉదయాచలం నుంచి అస్తాచలం వరకు, అస్తాచలం నుంచి మళ్ళీ వచ్చి మళ్ళీ తన రొటేషన్ మన అంటే ఈ విధంగా ఎందుకు చేయవస్తుంది అంటే సూర్యే భ్రామ్యతి ఏనకే అనవరతం తస్మై నమః కర్మణే అంటే వాళ్ళ కర్మను తప్పించే వాళ్ళు ఎవరు లేరు. లలాట లిఖిత ప్రాప్తే. కాబట్టి బ్రహ్మదేవుడు కులాల కర్మాలయేభ్యశ్చ జీవరాశులన్నీ సృష్టిస్తూ ఉంటాడు, రథం నడుపుతూ ఉంటాడు. ఈయన స్థితికర్త కాబట్టి ఈయన అందరినీ కూడా సంరక్షణ చేస్తూ ఉంటాడు. ఆయన లయకర్త కాబట్టి పోయిన వాళ్ళందరినీ తీసుకొని వెళుతూ ఉంటాడు. ఇది డ్యూటీ. కాబట్టి నేను ఈ అవతారం ఎత్తలేను, నేను చెయ్యలేను అంటే ఆమె చేయిస్తుంది. నాకు ఇష్టముండి నేను అవతారాలు ఎత్తుతలేను, ఆ అమ్మ చెప్పింది కాబట్టి నేను చేస్తూ ఉన్నా. భిక్షాటన కూడా ఆయన చెయ్యాలని చేస్తులేడు, అమ్మ చెప్పింది కాబట్టి ఆయన చేస్తూ ఉన్నాడు. అలాగే జీవరాశులందరినీ సృష్టిస్తూ ఉన్నాడంటే ఆయన అలసట వస్తులేదా? లేదా, అమ్మ చెప్పింది కాబట్టి చేస్తూ ఉన్నా. సూర్య భగవానుడు కూడా ఆయన నియమించినటువంటి ఆమె ఒక ఉద్యోగి కాబట్టి ఉద్యోగి. మనకు లీవులు ఉంటాయి కానీ లీవులు లేవు. మనకు సండే హాలిడేస్ ఉంటాయి కానీ సూర్య భగవాన్కి హాలిడేస్ పెడితే మనమంతా కూడా స్తబ్దతకు వెళ్ళిపోవాల్సింది. కాబట్టి అలా గొప్పది. కాబట్టి ఎప్పుడూ కూడా మంగళసూత్రం పెరిగిపోయింది అంటే దానికి పర్యవసానం అపశకునం. కాబట్టి దాన్ని మనం దూరం చేసుకోవాలంటే ఇవి పాటించాలి. అంటే ప్రప్రథమంగా శుచిశుభ్రత అయ్యి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ముందు ఇవి జాగ్రత్త చేసుకోవాలి, మళ్ళీ వేరే వాటిని సరి చేసుకోవాలి. అలాంటి దుస్వప్నం రాకుండా ఉండడానికి శుచిశుభ్రత కలిగి దేవాలయాన్ని దర్శించుకుంటే దేవుడే అన్నిటికీ పరిష్కారం. ధన్యవాదాలు గురువుగారు.